హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన మొన్న దుర్గగుడి దగ్గర మాట్లాడినటువంటి మాటలు హిందువులందరూ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా, తిరుపతి లడ్డూ ప్రసాదానికి అపచారం జరిగేటువంటి విధంగా ఉంటే ఎందుకు మాట్లాడటం లేదు అనేటువంటి విధంగా ఆయన ఆవేశంగా ఒక లెక్చర్ అయితే ఇచ్చాడు. సరే, దాని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా జనసేన పార్టీకి పాత మిత్రులైనటువంటి సిపిఎం పార్టీ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. మత ఘర్షణలను ప్రేరేపించేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మీకు లడ్డూ ప్రసాదంలో అపచారం జరిగితే కేసులు పెట్టండి, విచారించండి, అంతేగాని హిందువులందరూ ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు నిరసనలు తెలియజేయట్లేదు అని అంటే ఇవి మత ఘర్షణలు ప్రేరేపించేటువంటి విధంగా ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఒక శాంతియుత వాతావరణం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీకు అధికారం ఉంది, మీరు చర్యలు తీసుకోండి, కేసులు పెట్టండి, తప్పు జరిగితే చర్యలు తీసుకోండి, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటి దాని మీద సిపిఎం మాట్లాడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళతో కలిసి ఎన్నికల 2019 ఎన్నికల్లో వాళ్ళతో కలిసే కదా సిపిఎం, సిపిఐ, బీఎస్పీతో కలిసి ఎన్నికల్ని పంచుకున్నారు. వాళ్ళ మిత్రులు, పాత మిత్రులు. గతంలో చెగువేరా అని ఇవన్నీ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్. సోషలిజం గురించి ఇవన్నీ మాట్లాడారు. ఇప్పుడు ఆయన మారి సనాతన ధర్మమో ఏది కావాలంటే ఆయన హిందూ మతాన్ని ఆయన ఆచరిస్తే ఆచరించవచ్చేమో, కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి హిందువులను రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు అనేటువంటిదే ఇప్పుడు సిపిఎం అభ్యంతరం పెట్టినా, సెక్యులరిస్టులు అభ్యంతరం పెట్టిన, ఎవరు అభ్యంతరం పెట్టినా అదే అంశం. ఇదే విషయంలో ప్రకాష్ రాజు కూడా ఇదే అంశాన్ని కదా, ఇప్పుడు ఉన్నటువంటి ఘర్షణలు చాలవా, మత ఘర్షణలో మళ్ళీ ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళి మాట్లాడతావు, నువ్వు డిప్యూటీ సీఎం, ప్రభుత్వం ఉంది, మీరు చర్యలు తీసుకోండి అని ఆయన అంటే కదా. ఆయన మీద రెచ్చిపోయి నువ్వు నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త అని ప్రకాష్ రాజుని హెచ్చరించి, ప్రకాష్ రాజు కూడా మళ్ళీ ఒక కౌంటర్ ఇచ్చాడు. అతను కూడా, నేను విదేశాల్లో ఉన్నాను, నేనేం మాట్లాడాను, నువ్వేం మాట్లాడుతున్నావు, నేను మాట్లాడింది ఒకసారి చూసుకో నువ్వు, నేను మీ ప్రభుత్వం ఉంది, మీరు ఏదైనా తప్పు జరిగితే చర్యలు తీసుకోండి, అంతేవిధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా చేయొద్దు అనేది నేను మాట్లాడినట్టు అంశం. నేను విదేశాల నుంచి 30వ తేదీ వస్తాను, మళ్ళీ మీకు కావాల్సిన మీరు మాట్లాడినటువంటి అన్నిటికి కూడా సమాధానం ఇస్తానని తిరిగి కౌంటర్ ఇచ్చాడు ప్రకాష్ రాజు. ఈ వివాదం అయితే మాత్రము లడ్డూ వివాదం, పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ సిపిఎం, పవన్ కళ్యాణ్ వర్సెస్ మిగతా సంబంధించినటువంటి సెక్యులరిస్టులు, ఇది ఎంత దూరం వెళ్తుంది ఏంది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.